కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అమ్మగా పరిణితి చెందాలని, కేవలం జేబులు చూసి కాదు కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు వినడమే కాదు, గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకుర్రు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టుర్రు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? మీరు ఒక జాగృతి పెట్టిర్రు, మీకు ఒక మంచి ఆలోచన ఉన్న నాయకురాలుగా ఎదగాలనుకొని మీరు ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క కుటుంబ పాలనలో 10 ఏళ్ళు ఎలా గడిపిర్రు? మరే అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ప్రజలు, ఈ ప్రజా సమస్యలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఈ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం? ఈరోజు వచ్చి మీరు రాజ్యాధికారం కావాలని చెప్పి మీ అంతలో మీరే సీఎం అనిపించుకొని మీరంతలో మీదే థ్యాంక్ యూ చెప్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిని కర్కూటకుడని, హిట్లర్ అని చెప్తే మీకు మార్కులు పడతాయి అనుకుంటుర్రా? 10 ఏళ్ళు దండుకొని 2.5 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు చెప్పేటువంటి విద్య విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గం కడుతున్నందుక? వైద్యం విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్లు వీలైనంత మటుకు వారం 10 రోజులలో డెలివరీ చేస్తూ చాలా హాస్పిటల్స్లో ఉచిత వైద్యం అందిస్తున్నందుక, ఇంకా ప్రయత్నం చేస్తున్నందుక? ఇకపోతే వ్యవసాయం విషయానికి వస్తే మీ హయాంలో ఇచ్చినటువంటి రుణమాఫీ చేయకపోతే 22 లక్షల మందికి కష్టకాలంలో మీరు అప్పులు చేసిపోయిన రాష్ట్రంలో కూడా 21,000 కోటి రైతులకు ఇచ్చినందుక? ఇక ఉపాధి కోసం వస్తే ఈరోజు ఫ్యూచర్ సిటీ కడుతుర్రు. ఈరోజు ప్రతి అంశంలో కూడా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టి ఎక్కడ పేపర్ లీకులు చేయకుండా మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు కాకుండా ఈరోజు చిత్తశుద్ధితో చేసినందుక కర్కోటకుడు, హిట్లర్? కాబట్టి మీరు పార్టీ పెట్టడాన్ని నేను తప్పుపడతలేదు. పార్టీ పెట్టమండి, ఉద్యమాలు చేయండి, ప్రజల తరపున పోరాటం చేయండి. కానీ మీరు గతం కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో మీ తండ్రి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నా కోరిక కేవలం తెలంగాణ కోసమే, నీళ్లు నిధులు నియామకాలే, నా కుటుంబంలో నా కొడుకు కానీ నా బిడ్డ కానీ అమెరికాలో నాకు కానీ ఎవరికి ముఖ్యమంత్రి వద్దు, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పొచ్చిండు. కానీ ఈరోజు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకొని వస్తారు. ఎలా నమ్ముతారు తెలంగాణ ప్రజలు చెప్పండి? దోచుకొని పంచుకోవడంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఇప్పుడు కేవలం మీరే ముఖ్యమంత్రి దోచుకుందామని అనుకోరా? కాబట్టి ఏదున్నా ఒక కన్స్ట్రక్టివ్గా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడడం తప్పు కాదు. ఒక తెల్ల కాగితం అయితే అందరు నమ్మొచ్చు, మీరు తెల్ల కాగితం మాదిరి కాదు కవిత గారు. మీరు 10 సంవత్సరాలు మీ కాగితం మీద ఎన్నో మచ్చలు, ఎన్నో మార్కులు, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, అప్పుల కూపిలోకి తోసినటువంటి పార్టీలో ముఖ్య సభ్యురాలుగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపో, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక కూతురుగా ఇప్పుడు వస్తే ఎవరు నమ్ముతారు? కాబట్టి వెనకట మీ నాయనే చెప్పిన పిటకథలు చెప్పి మళ్ళీ తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టియాలనుకోకండి. తెలంగాణ ప్రజలు బాగా రాటుదేలిపోయారు. మీరు చేసిన మోసానికి మీరు 10 ఏళ్లలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల గోస, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఈరోజు రాష్ట్రం ఎక్కడో ఉండాల్సిన రాష్ట్రం, మిగులు రాష్ట్రాన్ని ఈరోజు నెలకు వడ్డీలు జీతాలు కట్టలేని స్థితిలో వదిలిపెట్టిపోయినందుకు మిమ్మల్ని ఎప్పుడు తెలంగాణ సమాజం క్షమించదని చెప్పదలుచుకుంటున్నాను.